హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ గురించి వాటిని కనుక్కునే పద్ధతిని గురించి తెలుసుకుందాం. అసలు కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటో తెలుసుకోబోయే ముందు ఈ చిన్న సన్నివేశాన్ని చూడండి. ఏరా సత్తిపండు, ఏంట్రా కంగారు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమీ లేదురా, రేపు నా పెళ్లి రోజు. మా ఆవిడకు చీర కొందామని అనుకుంటున్నా, కానీ ఎక్కడ కొందామా అని ఆలోచిస్తున్నా. ఓ అదా, మన ఊర్లో కొత్తగా ఏబీసీ సిస్టర్స్ అని పెట్టినారా, అక్కడ తీసుకో. అక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయని, ఎక్కువ వెరైటీస్ దొరుకుతున్నాయని మొన్న మా ఆవిడ చెప్తుంటే విన్నా. ఓ, ఇంతకీ షాప్ ఎక్కడ ఉందిరా? అది మన ఊరు చివర హైవే మీద ఉందిరా. ఒరే బాబు, ఇప్పుడు అంత దూరం వెళ్ళే ఓపిక నాకు లేదురా. దగ్గరలో ఏదైనా షాప్ ఉంటే దాని గురించి చెప్పు. అయితే సెంటర్లో XYZ బ్రదర్స్ ఉంది కదరా, దానికి వెళ్ళు. వద్దురా నాయన, అందులో ధరలు పేలిపోతున్నాయని మా మేనేజర్ చెప్పాడు. అయితే ఇంకా నీకు మిగిలింది సీతా శారీ సెంటరేరా. ఆ షాపు మీ ఇంటి దగ్గరలోనే ఉంది. ధర కూడా తక్కువే, మంచి డిజైన్లు, మరి ఎక్కువ వెరైటీలు దొరుకుతాయి. థ్యాంక్స్ రా బాబు, బ్రతికించావు. చీర కొనకుండా ఇంటికి పోతే నాకు చిరిగిపోయేది. చూశారు కదండి ఈ ఇద్దరి మిత్రుల మధ్యన సంభాషణ. సాధారణంగా కస్టమర్లు ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాల ఆధారంగా ఎక్కడ కొనాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ ముఖ్యమైన అంశాలనే మనం కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఉదాహరణకు మనం ఇందాక చూసినటువంటి సంభాషణ గార్మెంట్ షాపుకు సంబంధించినది. సత్తిపండు షాపు ఎక్కడ ఉన్నది, ఆ షాపులో ఎలాంటి డిజైన్స్ దొరుకుతున్నాయి, ఎన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి, ధర ఎక్కువ ఉందా లేక తక్కువ ఉందా అన్న అంశాల ఆధారంగా చీర ఏ గార్మెంట్ షాప్లో కొనాలి అన్న నిర్ణయం తీసుకున్నాడు. వీటినే మనం గార్మెంట్స్ వ్యాపారానికి సంబంధించినటువంటి కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ అని అంటాము. ఇలా ప్రతి వ్యాపారానికి కొన్ని కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ని మనం ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఒక ప్రాంతంలో హోటల్ వ్యాపారానికి సంబంధించిన కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ని మిమ్మల్ని ఎవరైనా కనుక్కోమని అడిగితే మీరు ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న ఒక 3-4 హోటళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క హోటల్ దగ్గర కనీసం 10 మంది కస్టమర్లను ఈ ప్రశ్న అడగాల్సి ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాంతంలో ఇన్ని హోటళ్ళు ఉండగా ఈ హోటల్కే ఎందుకు వస్తున్నారు? మీరు అడిగిన ఈ ప్రశ్నకు కస్టమర్లు హోటల్లో టేస్ట్ బాగుందనో, నీట్గా ఉందనో, ధర తక్కువగా ఉందనో, లేక అది సెంటర్లో ఉందనో ఇలా జవాబులు ఇస్తారు. ఈ జవాబుల నుండి మనం కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ని నిర్ణయించవచ్చు. ఇవి హోటల్ వ్యాపారానికి సంబంధించిన కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇదే పద్ధతిలో మనం ఎటువంటి వ్యాపారానికైనా కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ని కనుగొనవచ్చు.